అలాగే దేవాలయ కార్యనిర్వహణాధికారి समेत मल्लिकार्जुन स्वामिनः पाञ्चान्निक ध्वजारोहण दिव्य कल्याण महोत्सव
ఫైనల్లీ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయినాయి. దర్శనం అయిపోయింది, బోనం అయిపోయింది, పట్నం అయిపోయింది, శ్రీవారి కళ్యాణం అయిపోయింది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని డన్ అయిపోయినాయి. సో ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇలా స్ట్రైట్గా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇంకా కనబడే బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో అది పోలీస్ స్టేషన్. అది పోలీస్ స్టేషన్ నుంచి చక్క ఇక ఫస్ట్ వచ్చేది మెయిన్ ఎంట్రన్సే. ఇది గుడి స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ఒక రౌండ్ వేయాలి. రౌండ్ వేసి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఒక రౌండ్ వేస్తారు, 1 లేదా 3, అది వాళ్ళ ఇష్టం. సో మేము పోయేటప్పుడు కంపల్సరీ ఒక రౌండ్ వేసి పోతాం. ఇక్కడ నుంచి ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ మేము వచ్చిన రూటు, బోనం తీసుకొచ్చిన రూటు. ఇక్కడ వచ్చేసి దక్షిణ ద్వారం ఉంటుంది. ఇంకా ఇది దక్షిణ ద్వారం. ఇది దక్షిణ ద్వారం. ఇక్కడ కామన్ ఉంటుంది, గుడి చుట్టూ కామన్ ఉంటాయి మొత్తం. ఇది రేణుకి ఎల్లమ్మ టెంపుల్. ఇంకా గుడి చుట్టూ అన్ని షాపులే ఉంటాయి. షాపులు బ్యాక్ సైడ్ ఏమో గుడికి సంబంధించిన ఇండ్లు ఉంటాయి, రెంట్ దొరికేటి. చుట్టూ షాపులే ఉంటాయి, గుడి చుట్టూ షాపులే ఉంటాయి. సో ఒక్క రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం అంటే కానీ గుడికి ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ లాగా ఎక్కువ ఎగ్జిట్ ఇక్కడనే ఉంటుంది బోర్డు. ఈ రథం దగ్గరనే ఎగ్జిట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉత్తర ద్వారం ఇది. ఇక్కడ కామన్ ఉంటుంది, గుడి చుట్టూ కామన్లో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ కనిపించే ఇల్లు మొత్తం అవన్నీ దేవస్థానం సంబంధించిన అద్దె ఇల్లు. మనకు స్ట్రీట్గా కనిపించేది ఇది కళ్యాణ మండపం. నిన్న రాత్రి కళ్యాణం అయింది ఇక్కడనే, మీరు వీడియోలో చూసిన కళ్యాణం ఇక్కడనే అయింది. సో అయిపోయింది కాబట్టి ఎక్కడ అక్కడ ప్యాకు, ఇంకా ఉన్నారు క్రౌడ్. కంపల్సరీ బస్ అయినా కార్ ఎవరైనా కానీ మల్లన్న టెంపుల్కి వస్తే ఒక రౌండ్ అయింది మాత్రం పోరు ఎట్టి పరిస్థితుల్లో. అది ఎవరైనా కానీ గుడి చుట్టూ కంపల్సరీ రౌండ్ వేయాల్సిందే. అదొకప్పుడు బస్సు అయినా పర్లేదు, బస్సు కూడా రౌండ్ ఎత్తుండే. ఇప్పుడు బస్సు కాంపౌండ్ కట్టుకుంటే బస్సు రాదు, ఈ కార్లు మాత్రం ఎత్తారు. మళ్ళీ మెయిన్ ఎంట్రెన్స్ కూడా వచ్చినాం. సో రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఇది వరంగల్ నుంచి వచ్చే రోడ్డు, ఇది కుమరవెల్లి రోడ్డు, ఇది ఎంట్రన్స్. ఈయన ఎంట్రీ, ఆనంగా ఎగ్జిట్. ఇది ఎంట్రీ, ఈయనగా పోవాలి. గుడితో రౌండ్ వేసుకొని అందులోకి రావాలి. ఎగ్జిట్, అది ఎంట్రన్స్. ఇప్పటికైతే ఈ మల్లన్న సిరీస్ మొత్తం అయిపోయింది. 3 రోజుల నుంచి 3 సిరీస్ 3 పార్ట్లు అయిపోయినాయి. సో 3 పార్ట్లు ఎందుకు పెట్టినా అంటే మీకు బోర్ కొట్టదని చెప్పేసి, ఒకరోజు బోనం, ఒకరోజు దర్శనం, ఒకరోజు కళ్యాణం అని చెప్పేసి 3 పార్ట్లు డివైడ్ చేసాం. సో ఈ వేళతో అయిపోయింది ఈ బ్లాగ్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. బై బై. అయిలేను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.